ఏ మరియు బి కలిసి 5 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. ఏ 2 రెట్ల వేగంతోనూ మరియు బి సగం వేగంతోనూ పనిచేసి ఉంటే ఆ పని పూర్తి చేయడానికి వారికి 4 రోజుల సమయం పట్టేది. ఏ ఒంటరిగా ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? గుడ్. చూడమ్మా. మరి ఇక్కడ ఏ రెట్టింపు వేగంతో పనిచేస్తున్నాడు కదా! ఏ అండ్ బి కంప్లీటెడ్ ఏ వర్క్ టుగెదర్ ఇన్ 5 డేస్. Had A worked at twice the speed and B at half the speed, it would have taken them 4 days to complete the job. How much time would it take for A alone to do the work? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తామా? వాడు నాకేం చెప్పాడు అంటే, అరే బాబు ఏబీలు కలిస్తే ఒక వర్క్‌ని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే 5 డేస్‌లో చేస్తారు. ఇప్పుడు ఏ ఏం చేస్తా అంటే ట్వైస్ ద స్పీడ్‌తో చేస్తున్నాడు. అంటే ట్వైస్ ద స్పీడ్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు నేను 10 రోజుల్లో 10,000 క్వాంట్ క్వెషన్‌లు సాల్వ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ట్వైస్ ద స్పీడ్ చేశాననుకో 10 రోజులు పడుతుందా? 5 రోజులే పడుతుందా? 5 రోజులే పడుతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అమర్నాథ్‌కి ఇంకో అమర్నాథ్ తోడైనట్టు. కరెక్టేనా కాదా? అంటే అది ఇద్దరు అమర్నాథ్‌లతో సమానం. అంటే ట్వైస్ ఎఫిషియన్సీ అన్నానంటే ఇద్దరు ఏలు పనిచేస్తున్నట్టు లెక్క. ఓకే. మరి హాఫ్ ద స్పీడ్ కదా బి. అంటే అప్పుడు ఏమవుతుంది? హాఫ్ బి. అవునా కాదా? ఓకే. అప్పుడు ఎన్ని రోజులు పడుతుందమ్మా? 4 డేస్ పడుతుంది. ఇక్కడ నుంచి క్వెషన్‌ని 2 రకాలుగా డ్రైవ్ చేయొచ్చు. ఒకటి M1 D1 M2 D2లో కన్వర్ట్ చేసేసి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం ఒక పద్ధతి. రెండోది ఏంటి అంటే ఎల్‌సీఎం కట్ చేయడం ఇంకో పద్ధతి. నేను ఎల్‌సీఎం కట్ చేసేస్తున్నాను. ఓకేనా? రైట్ చూడమ్మా. హౌ మచ్ టైమ్ ఏ ఒకడు అంటే నాకు ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే చేయాల్సిన వర్క్ బై పర్ డే వర్క్ ఆఫ్ ఏ కదా! ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎల్‌సీఎం కడతా. 5కి 4కి ఎల్‌సీఎం అంటే 20 యూనిట్స్. అంటే 1 డే వర్క్ అంటే 20/5 అంటే 4 యూనిట్స్. 20/4 అంటే 8 యూనిట్స్. సారీ 5 యూనిట్స్. అవునా? రైట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ నాకు ఏ కావాలి. అంటే బి ఏమైపోవాలి? క్యాన్సిల్ అయిపోవాలి. ఇద్దరు ఏలు హాఫ్ బి కలిపితే 5 యూనిట్లు. ఓ పని చేద్దామా? పర్సన్స్‌ని డబుల్ చేస్తే వర్క్ చేసేది కూడా డబుల్ అయిపోతుందిగా. పర్సన్స్ డబుల్ అంటే నలుగురు ఏలు. డబుల్ అంటే బి. అవునా? ఎప్పుడైతే పర్సన్స్‌ని డబుల్ చేస్తామో డేస్ అయితే హాఫ్ అవుతాయి. కానీ అమౌంట్ ఆఫ్ వర్క్ మాత్రం డబుల్ అవుతుంది కదా! అంటే 5 రెట్లు 10 యూనిట్లు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ, బి కలిస్తే 4 యూనిట్లు. నలుగురు ఏలు ఒక బి కలిపితే 10 యూనిట్లు. ఈ నలుగురు ఏలని కూడా ముక్కలు చేసి ఓకే. ముగ్గురు ఏలు ప్లస్ ఒక ఏగా విడదీస్తా. అప్పుడు చూడండి ఏబీలు ఉన్నారుగా. అవునా కాదా? ఏబీ కలిసి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు? 4 యూనిట్లు. అంటే ఇక్కడ కూడా ఏబీ 4 యూనిట్లు చేసేసారు. మరి మొత్తం 10లో 4 పోతే ఇంకా 6 యూనిట్లు. 6 యూనిట్లు ఎవరు చేస్తున్నారమ్మా? ముగ్గురు ఏలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారమ్మా? ముగ్గురు ఏలు. అంటే ముగ్గురు ఏలు 6 యూనిట్లు చేస్తున్నారు అంటే మళ్ళీ చెప్తున్నాను. ముగ్గురు ఏలు 6 యూనిట్లు చేస్తున్నారంటే ఒక ఏ 6/3 అంటే 2 యూనిట్లు చేస్తాడు. అయిపోయింది. ఈ స్టెప్‌తో గేమ్ అయిపోయింది చూడండి. చేయాల్సిన వర్క్ బై పర్ డే వర్క్ అంటే ఎంత? 20/2 అంటే ఎంతమ్మా? 10 అంటే 10 రోజుల్లో పని అయిపోయింది. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? ఏ ఒక్కడైతే 10 రోజుల్లో చేస్తాడు. గాట్ ఇట్? రైట్.